హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బబితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో రుచికరమైన బాయిల్డ్ ఎగ్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీ వేలో చూపిస్తాను. బ్యాచులర్స్కైనా వర్కింగ్ ఉమెన్స్కైనా టైం లేనప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. వేడివేడి రైస్లోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. అస్సలు వంట రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకుంటారు. మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా పొడవుగా ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కరివేపాకును ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది బాగా గుడ్లకు పట్టేసి మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి. ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి 4 గుడ్లను తీసుకొని బాగా బాయిల్ చేసేసి తీసుకోండి. నేను ఇక్కడ 4 గుడ్లను తీసుకున్నానండి. మీరు మీ క్వాంటిటీని బట్టి గుడ్లను ఉడికించి తీసుకోండి. ఇలా ఉడికించుకున్న గుడ్లకు పైనుండే పొట్టును తీసేసి ఇక నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ముందుగా వచ్చేసి లోపల ఉన్న చందమామను పక్కకు తీసేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్నగా కాకుండా 4-5 దాకా కట్ చేసుకోండి. ఇలానే సేమ్ ప్రాసెస్లోనే మిగతా గుడ్లను కూడా ఇలానే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ ఎగ్ పీసెస్ని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచి అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకొని కలపండి. ఇలా పసుపును మొత్తం కూడా ఆయిల్లో కలుపుకున్న తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న గుడ్లను వేసుకోండి. వైట్ని మాత్రమే వేసుకోండి, ఎల్లోని అలాగే పక్కన ఉంచండి. ఇలా కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఎగ్ని ఫ్రై చేసుకోండి. ఇలా ఎగ్ని ఫ్రై చేసుకోవడం వల్ల తినేటప్పుడు క్రిస్పీగా మంచి టేస్ట్ వస్తుందండి. అందుకోసమే ఎగ్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎగ్ మొత్తం కూడా మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోండి. ఇలా ఎగ్ పీసెస్ మొత్తం కూడా క్రిస్పీగా అయిన తర్వాత ఈ పీసెస్ని మొత్తం కూడా పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ అన్నీ కూడా పక్కకు తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లోనే మిగతా ప్రాసెస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మిగతా ప్రాసెస్కి ఆయిల్ అనేది సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అలాగే ఈ ఫ్రైని ఎక్కడ కూడా ఉడికించుకోము కాబట్టి మనము ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఇప్పుడే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు మొత్తం కూడా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా టమాటో ముక్కల్ని కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. టమాటో పీసెస్ కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా వేసుకొని కలుపుకుంటూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మనకు ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఇలా నిదానంగానే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత మూతను తీసి చూడండి. ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు కూడా మెత్తగా అయ్యాయి కదండి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఫ్రై అనేది మంచి టేస్టీగా రావాలనుకుంటే ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మీ రుచికి సరిపడంత కారం వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలపండి. మీరు కావాలనుకుంటే ఇందులోకి కొద్దిగా గరం మసాలాని కూడా వేసుకోవచ్చు. కొంతమంది ఎక్కువగా మసాలాని ఇష్టపడరండి. అలాంటి వాళ్ళు గరం మసాలాని స్కిప్ చేసేసేయండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా స్పైసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు కూడా 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని అలాగే కట్ చేసి పెట్టుకున్న ఎల్లో పీసెస్ని వేసేసుకోండి. మీరు కావాలనుకుంటే ఎల్లోని 2 పీసెస్గా కట్ చేసి వేసుకోండి, లేదంటే అలాగే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 పీసెస్గా కట్ చేసి వేసుకున్నానండి ఎల్లోని. ఇలా వేసుకున్న తర్వాత నిదానంగా కలపండి. హడావిడిగా లేకోకుండా నిదానంగా కలపండి. ఎల్లో అనేది బ్రేక్ అవ్వకుండా చూసుకోండి మిక్స్ చేసుకునేటప్పుడు. ఫైనల్గా రుచికి సరిపడంత ఉప్పు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా కస్తూరి మెంతిని కూడా వేసుకోండి. ఇలా నలిపి వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. ఈ ఎగ్ ఫ్రైలోకి మంచి టేస్ట్ని ఇస్తుందండి కస్తూరి మెంతి వచ్చేసి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత నిదానంగా కలిపేసి 1 నిమిషం పాటు ఎగ్ని ఫ్రై చేసుకోండి. మరి మనము ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎగ్ని వేసిన తర్వాత నిదానంగానే కలుపుకోవాలి. ఎగ్ పీసెస్ అనేవి బ్రేక్ అవ్వకుండా చూసుకుంటూ ఇలా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి.
అంతే, ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రై రెడీ అండి. వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రైని తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.